మన యూట్యూబ్ ఛానళ్ళు మనుగడ సాగించడం అనేది కష్టసాధ్యమైన అంశం. సో అయినప్పటికీ కష్టమైన నష్టమైన దెబ్బలు తింటూనే నేను ఛానల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. సో ఒక లక్ష్యం అనుకున్నాము, ఆ లక్ష్య సాధన కోసం ముందుకెళ్తున్నాం. సో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మంచి మనిషి ఉంటే చాలామంది అంటుంటారు 25 ఏళ్ళ జర్నలిజం ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నువ్వు ఒక పక్షానికి ఎందుకు కొమ్ము కాస్తున్నావు అనేసి. సో నేను ఒక ప్రశ్న అడుగుతున్న వాళ్ళని, సాక్షి మీడియా ఏ పక్షానికి కొమ్ము కాయట్లేదా? TV5 ఏ పక్షానికి కొమ్ము కాయట్లేదా? ABN ఏ పక్షానికి కొమ్ము కాయట్లేదా? ఈటీవీ ఏ పక్షానికి కొమ్ము కాయట్లేదా? ఎన్టీవీ ఏ పక్షానికి కొమ్ము కాయట్లేదా? సో ప్రధానమైన టాప్ 6-7 ఛానల్స్ తీసుకుంటే ఏ పక్షానికి కొమ్ము కాయని ఛానళ్ళు ఏమన్నా ఉంటే నాకు చెప్పండి. సో వాళ్ళందరూ ఏ పక్షానికి కొమ్ము కాసినా కాస్త డబ్బుకు కొమ్ము కాస్తున్నారు. వాళ్ళంతా ఏదో ఒక రకమైన ప్రయోజనాలు ఆశించి కొమ్ము కాస్తున్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తే మీ అందరికీ తెలుసు, ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తే మనం సాక్రిఫైస్ చేయడమే కానీ మనకు వచ్చే లబ్ధి ఏమీ లేదు. సో కాబట్టి నేనేమంటున్నానంటే మన ఛానల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.